శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. లక్ష్మీదేవి మన వెంటే ఉండాలంటే, మన ఇంటే ఉండాలంటే, మనల్ని వెన్నంటే ఉండాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలని కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా మన వెంట, వెన్నంటి, మన ఇంట లక్ష్మీదేవి ఉండే తీరుతుంది. చాలా చిన్న చిన్న పరిహారాలు. ఇది మగవాళ్ళ కోసం చెబుతూ ఉన్నటువంటి పరిహారాలు. ఎందుకంటే ఆడవాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఇంతకుముందు చాలా చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మగవాళ్ళ కోసం చెప్తున్నా. సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేవండి. సూర్యుడు ఉదయించకుండా పళ్ళు తోమేసుకుని స్నానం చేసేసేయండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి. చక్కగా విభూది కానీ కుంకుమ పొట్టు కానీ ధరించండి. ఉతికి ఆరేసినటువంటి బట్టల్ని కట్టుకోండి. మాసిపోయినవి చిరిగిపోయినవి వేసుకోకండి. శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించండి. అదేవిధంగా ఆ బట్టలు మీ పక్కన ఎవరైనా నించుంటే వాళ్ళకి సువాసన రావాలి మీ బట్టల నుంచి తప్ప చెమట వాసన రాకూడదు. అలా చూసుకోండి. అదేవిధంగా చిరిగిపోనటువంటి తెగిపోనటువంటి చెప్పుల్ని ధరించండి. శుభ్రమైనటువంటి చెప్పులు ఉండాలి. ఒకవేళ కనుక చెప్పులు తెగిపోతే కుట్టించకండి, అవతల దూరంగా చెత్తబుట్టలో వేసేసేయండి. కుట్టించనటువంటి కొత్త చెప్పులు, శుభ్రమైనటువంటి చెప్పుల్ని వేసుకోండి. అదేవిధంగా మీరు బూట్లు వేసుకుంటే కనుక సాక్సుల్ని ఏ రోజు సాక్సులు ఆ రోజే వేసుకోండి. అంతే తప్ప 2-3 రోజులు ఉన్నటువంటి సాక్సులు వేసుకుంటే సాక్సుల నుండి వచ్చేటటువంటి దుర్గంధం మీ పక్క వాళ్ళకి తగులుతోంది. ఆ వాసన వాళ్ళు భరించలేకుండా ఉన్నారంటే దరిద్ర దేవత మీ పక్కలో వచ్చి కూర్చున్నట్టే. అందుకని సాక్సుల విషయంలో జాగ్రత్త వహించండి. బూట్లు నీట్గా ఉండేలా చూసుకోండి. మీరు నడిపేటటువంటి వాహనం ఏదైతే ఉందో, కారు కానీ బండి కానీ, దుమ్ము లేకుండా మట్టి లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. వారానికి ఒకసారి కడిగేసుకోండి. ప్రతిరోజు బట్టతో తుడుచుకోండి. దుమ్ము కొట్టుకుపోయి లేకుండా చూసుకోండి. మీరు వెళ్ళేటటువంటి ప్రదేశంలో చక్కగా మంచి మాటలు మాట్లాడండి. నలుగురితోనూ మంచిగా ఉండండి. అదేవిధంగా ఎక్కువగా నోటు నుండి పరుష వాక్యాలు మాట్లాడకండి. నోటు నుంచి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడకండి. చక్కగా మీరు వస్తున్నారంటే నలుగురు అబ్బా వాడు వస్తున్నాడు రా, మంచి మాటలు మాట్లాడతాడు నాలుగు అనుకునేటటువంటి విధంగా వాళ్ళ మనసులో కలిగే విధంగా మీరు ప్రవర్తించండి. మీ ప్రవర్తనని బట్టే మీ ఐశ్వర్యం ఉంటుంది. మీ పద్ధతిని బట్టే మీ ఐశ్వర్యం ఉంటుంది. మీ బుద్ధిని బట్టే మీ జీవితం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఇవి కొన్ని పరిహారాలు మాత్రమే. మరిన్ని పరిహారాలు నేను తరువాయి వీడియోలో చెప్తాను. వీటిని చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయండి. జయం.